హాయ్ ఫ్రెండ్స్, మంచి జలాలు పచ్చడి మామిడికాయలు, మంచి క్వాలిటీ మామిడికాయలు. మీ సైడ్ ఈ మామిడికాయలను ఏమంటారో చెప్పండి. మంచి మామిడికాయలు అండి. మనము ఈ మామిడికాయలని ఇప్పుడు పికిల్ పెట్టేసుకుందాం. కడిగి ఆరబెట్టి ముక్కలు కొట్టుకుంటున్నాము. పచ్చడి చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాము కదా జలాలు మనము ముక్కలు కొట్టిస్తున్నాము. ముక్కలన్నీ చాలా నీట్గా కట్ చేస్తున్నారండి. మంచిగా ముక్కలు కొట్టించాము. ముక్కల్లో ఉన్న ఈ జీడీలన్నీ తీసేసుకొని మనము మంచిగా పిక్కలు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ముక్కలు కొట్టించాము, చాలా బాగా వచ్చాయి. చిన్న చిన్న ముక్కలు మంచిగా పిక్కలకి అనుకూలంగా ఉండేటట్టుగా ముక్కలు కొట్టించాము. ఇవన్నిటిని తుడిచి శుభ్రంగా మంచి క్లాత్ పెట్టేసి తుడిచి మనం పికిల్ పెట్టేసుకుందాం. మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం ఫ్రెండ్స్. ఎంత వేస్ట్ చాలా వచ్చింది. వేస్ట్ అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పచ్చడి పెడతాం. ఇలా పచ్చడి ముక్కలన్నిటినీ కొంతసేపు 15 మినిట్స్ మనము ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకొని మనము పచ్చడి రెడీ చేసుకుందామండి. ఈ గిన్నెతో మనకి 6 గిన్నెలు వచ్చినాయి ఫ్రెండ్స్. 6 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చినాయి మొత్తం. ఈ గిన్నె నిండా ఆవు పిండి, కారం, ఆవు పిండి. ఈ గిన్నె నిండా మనము మామిడికాయ ముక్కలు 6 గిన్నెలు అయినాయి ముక్కలు. 6 గిన్నెలు అయినప్పుడు మనము ఒక గిన్నె కారం, ఈ గిన్నెతో ఆవు పిండి ఒక గిన్నె, కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాము. ఆయిల్ కాగబెట్టి చల్లార్చాము ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు, 75 గ్రాముల మెంతిపిండి, కొన్ని వెల్లుల్లిపాయలు మిక్స్ చేసి పెట్టాము. ఇప్పుడు ఇవి ఐటమ్స్తో మనం పికిల్స్ పెట్టేసుకుందాం. 6 గిన్నెల మామిడి ముక్కలకి ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నెకి కొంచెము హాఫ్ వంతుగా సాల్ట్ తీసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాము. పల్లి ఆయిల్ అండి, ఆగబెట్టి చల్లార్చిన నూనె. అన్ని క్వాంటిటీ మంచి వాతావరణంలో మనము మామిడికాయ పచ్చడిని తయారు చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం పచ్చడి ముక్కలన్నిటినీ ఈ గిన్నెలో వేసుకున్నాం. ఈ పచ్చడి ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో వేసుకుంటే ఆయిల్ ముక్కకి బాగా పడుతుంది. ముక్కకి ఆయిల్ పట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ముక్క గట్టి పడుతుంది. ఎన్ని రోజులున్నా కానీ పచ్చడి పాడవదు మనకి. ఫస్ట్ సంవత్సరం అంతా పచ్చడి ఇలానే ఉంటుంది. కలర్ కానీ ఏమి చేంజ్ అవ్వకుండా పికిల్ బాగుంటుంది. మనం ఇలా పచ్చడి చేసుకోవడం వల్ల చాలా రోజులు మన పచ్చడి మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. కావాల్సిన వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పచ్చడిని ఎన్ని రోజుల వరకు అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు పచ్చడిని తినవచ్చు. ఆయిల్ కాగబెట్టి మనము పచ్చడిలో వేయడం వల్ల పచ్చడి కూడా ఆయిల్ వాసన రాకుండా ఎన్ని రోజులైనా సరే ఇలానే ఉంటుంది. ఫస్ట్ కారం గిన్నె నిండా వేసాము. నెక్స్ట్ ఆవు పిండి వేసాము, సాల్ట్ వేసాము, మెంతిపిండి వేసాము, వెల్లుల్లి రెప్పలు వేసాము, వెల్లుల్లి పేస్ట్,
ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇవన్నీ కలపాలి. కారం చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడే మిల్లులో ఆడించి తీసుకొని వచ్చాము. ఫ్రెష్గా ఉంది కారం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం. క్వాలిటీ మిరగాయలతో పట్టిస్తాం మనం. ఇవి ఆయిల్లో తడిపిన మన మామిడి ముక్కలు. 6 గిన్నెలు మామిడి ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక గిన్నె కారం తీసుకున్నాము, ఒక గిన్నె ఆవు పిండి తీసుకున్నాము, 75 గ్రాముల మెంతిపిండి తీసుకున్నాము, 1/2 కిలో వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మిక్సీ పట్టేసి కచ్చపచ్చగా కొట్టేసి మనం కలుపుకున్నాము. ఇదంతా మిక్స్ అంతా మొత్తం కలిసేలాగా మనం కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఈ మామిడి ముక్కలు ఏం చేయాలంటే మనం ఈ పొడిలో వేయాలి. ఈ పొడిలో వేసి చేయబట్టకుండా అవ్వదు మామిడికాయ పచ్చడి అంటే. ఇలా బాగా పట్టించాలి మనం మామిడికాయ ముక్కలకి. పట్టించి మళ్ళీ మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి. అస్సలు చేయబట్టకుండా మామిడికాయ పచ్చడి పెట్టలేమన్నమాట. పెట్టవచ్చు, చేయబెట్టి చేస్తేనే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి చేయబెట్టేసి ఇవన్నీ ముక్కలకన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని మన ఈ మామిడి ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవన్నీ మనము మామిడి ముక్కలు సాల్టు, కారం, ఆవు పిండి, మెంతిపిండి అన్నీ వేసేసి పట్టించాము. పట్టించిన తర్వాత మనం ఇలా ఆయిల్ పోసేస్తున్నాం. ఈ పచ్చడి ఎంత కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంది. కలర్ చూడటానికి కానీ టేస్ట్ కానీ అన్నిటికీ చాలా టేస్ట్. మామిడికాయ వాసన అసలు అమోఘంగా ఉంది. అసలు ఈ పచ్చడితో నెయ్యి వేసుకొని అన్నం, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది ఇలానే ఉంచేసి మనం 3 days ఆగేసి కలిపేసి వేరే దానిలో పెట్టేద్దాం. మ్యాంగో పికిల్ ఎంతో సూపర్ టేస్టీ పికిల్. అందరూ మీకు కావాల్సిన వాళ్ళందరూ ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్లో తయారు చేసుకోవాలని అనుకున్న వాళ్ళందరూ సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసుకుంటే సంవత్సరం అంతా మీకు పికిల్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చూసాం కదా మ్యాంగో పికిల్, ఆవకాయ పచ్చడి ఎంతో రుచికరమైంది ఫ్రెండ్స్. అవి ఇంటి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.